నేషనల్ క్రష్ రష్మిక ఫుల్ స్వింగ్ మీదుంది. జెట్ స్పీడ్తో సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. యానిమల్ తర్వాత చిన్న గ్యాప్ ఇచ్చిన రష్మిక ఇప్పుడు 10 నెలల్లో అరడజన్కు పైగా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మీకోసం టేక్ ఏ లుక్. సౌత్ ఇండస్ట్రీతో పాటు అటు నార్త్ లోనూ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ స్వింగ్ మీదుంది రష్మిక. లాస్ట్ ఇయర్ యానిమల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మళ్లీ స్క్రీన్ పై కనిపించలేదు. ఏడాదిగా రష్మిక సినిమాలేవీ రాలేదు. అలా అని ఆమెమీ గ్యాప్ తీసుకోలేదు. చేతి నిండా సినిమాలతో ఖాళీ లేకుండా బిజీగా గడుపుతోంది. ఈసారి 10 నెలల గ్యాప్ లోనే ఏకంగా 6 డజను సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్పతో నేషనల్ క్రష్ గా మారిన రష్మిక ఇప్పుడు పుష్ప 2తో మళ్లీ శ్రీవల్లిగా డిసెంబర్ లో థియేటర్లలో సందడి చేయనుంది. ఫస్ట్ పార్ట్ కన్నా ఈ సెకండ్ పార్ట్ లో ఎక్కువగా రష్మిక పాత్రను దర్శకుడు సుకుమార్ తీర్చిదిద్దినట్లు ఇప్పటికే టాక్ నడుస్తోంది. క్యారెక్టరైజేషన్ అద్భుతంగా ఉంటుందని అంటున్నారు. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇక పుష్ప 2 రిలీజ్ అయిన వెంటనే బాలీవుడ్ మూవీ చావాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరాఠా వీరుడు శంభాజీ కథ ఆధారంగా రూపొందించిన ఈ హిస్టారికల్ డ్రామాలో వికీ కౌశల్ సరసన నటించింది. శంభాజీ భార్య ఏసుబాయి పాత్రలో రష్మిక కనిపించనుంది. బాలీవుడ్ బాయ్జాన్ సల్మాన్ ఖాన్ హీరోగా మురుగదాస్ తెరకెక్కిస్తున్న సికందర్ మూవీలోనూ రష్మిక ఫీమేల్ లీడ్ గా నటిస్తోంది. ఈద్ స్పెషల్ గా ఈ సికందర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇక నాగార్జున ధనుష్ కాంబోలో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న మచ్ అవైటెడ్ మూవీ కుబేరా. ఇందులోనూ రష్మిక కీ రోల్ లో నటిస్తోంది. శేఖర్ కమ్ముల సినిమాలో హీరోయిన్ కి మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. మరి ఈ కుబేరా మూవీలో శేఖర్ కమ్ముల రష్మికను ఎలా ప్రెజెంట్ చేస్తారోనని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ అనే మూవీలో నటిస్తోంది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ మూవీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక స్త్రీ, బేడియా, ముంజియా వంటి హారర్ కామెడీస్ తో వరుసగా సూపర్ హిట్లు కొట్టిన దినేష్ విజాన్, ఆయుష్మాన్ ఖురానా, రష్మిక జోడీగా తమ పేరుతో ఓ డిఫరెంట్ హారర్ జోనర్ లవ్ స్టోరీని అనౌన్స్ చేశారు. 2025 దివాళీ స్పెషల్ గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వీటితో పాటు రెయిన్బో అనే మరో మూవీ కూడా చేస్తోంది రష్మిక. కానీ ప్రస్తుతానికి ఈ సినిమా అప్డేట్స్ ఏమీ రావట్లేదు. ఇలా మొత్తంగా దాదాపు 6 డజన్కు పైగా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది రష్మిక. ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కానున్నాయి. మరి ఈ మూవీస్ రష్మిక కెరీర్ కు ఏ రేంజ్ బూస్ట్ ఇస్తాయో లెట్స్ వెయిట్ అండ్ వాచ్.